హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసామండి. కాకపోతే కొంచెం అన్సీజన్లో వచ్చినాము ఈ ప్లేస్కి అయితే. నాకైతే రావాలనే కానీ భయపడుతూ వచ్చానండి నేను. అది ఎందుకనేది మీకు ముందు తెలుస్తుంది. నాకైతే చాలా భయంగా ఉంది. ఇప్పుడు కూడా భయం, అసలు అట్టే వణుకొచ్చేస్తా ఉంది. అసలు మా అక్క ఆడుందో చూడండి. మీకు కెమెరాలో చాలా దగ్గరగా కనిపిస్తుంటాయి. ఇది చాలా దూరం అండి, చిన్న దూరం కాదు, పెద్ద లోయ. ఇది బస్సు వస్తుంది చూడండి. ఫుల్ ఘాట్ సెక్షన్ ఇది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ ఊరు అనేది, ఏ ఊరికి వెళ్తున్నాం అనేది. ఫుల్ ఘాట్ సెక్షన్, చాలా పెద్ద ఘాటు చూడండి. ఎక్కడికి వెళ్తున్నా చెప్పమంటారా? అమ్మో, నాకైతే అసలు భయం వేసిపోతుంది. ఇంకా పోవాలంట, ఇంకా పైకి ఎక్కాలంట. నాకు ఎక్కడికే భయం. అసలు అటు సైడ్ చూడాలన్నా కూడా భయం వేస్తుంది. నేను ఎప్పుడు ఎక్కలేదండి ఇంతలా కొండలు అయితే. భయం నాకు. చాలా పెద్ద ఘాట్ సెక్షన్. అంటే ఇటు సైడ్ వచ్చేవాళ్ళు మనకు అసలు ఏం చెప్పలేదు, ఇక్కడ ఘాట్ ఉంది ఏం చెప్పలేదు. తెలియదు అసలు. మళ్ళీ మేము ఎన్ని గంటలకు వచ్చాము? 4కి బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచి. 4 నుంచి ఇక్కడికి మేము 5:30 కల్లా రావాలనుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 5:44 అయింది కరెక్ట్గా. ఇంకా పోలేదు మేము అనుకున్న ఏమంటారు గమ్యస్థానానికి. ఎక్కడికి వెళ్తున్నాం అనే చెప్పేస్తాను. మీరు ఈ లొకేషన్ మాత్రం చూడండి అసలు ఎలా ఉందో. మరి అసలు బా చిన్నగా లేదు అసలు. అసలు చూసారు అవతలంతా మంచు. పాలకొండలు అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది పాలకొండలు అంటే. మేము లంబసింగి వెళ్తున్నామండి, లంబసింగి వెళ్తున్నాము. అసలు ఏమంటారు, మేము వెళ్ళే లోపల ఆ లొకేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిద్దని తెలుసు మాకు. కనీసం ఆ టైం కల్లా అక్కడికి రీచ్ అయితే ఏదో ఒకటి చూపిద్దాము, అన్ సీజన్లో ఎలా ఉంటుందని చూపిద్దాం అనుకున్నాము. మాకు అసలు ఏమి వెళ్ళేదానికే చాలా టైం పట్టేటట్టుంది. అందుకే ముందే అసలు తీసి ఈ కొండలు చూపిద్దాము. చిన్నగా లేవు అసలు, చూసే అంత దూరం కొండలే. చాలా పెద్ద లోయ అండి ఇది, చాలా పెద్దది. ఇట్లా కనిపిస్తుంది మీకు దగ్గరకు ఉన్నట్టు. ఇదిగోండి రాయి ఇక్కడ కలుపుతున్నారు. అమ్మ కళ్ళు తిరిగిపోతున్నాయి. బా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, అంతా ప్లాస్టిక్. ఆ పైన వ్యూ పాయింట్ అండి. కుదిరితే అక్కడ కూడా ఆపుతాను, లేకపోతే టైం లేకపోతే వెళ్ళిపోతాము. ఇది పరిస్థితి. ఇంక వెళ్దాం పదండి. వచ్చేసామండి. అద్దండి లంబసింగి బోర్డు కనిపిస్తుందా? చాలా దూరంలో ఉంది. లంబసింగికి వచ్చేసాము. చూడండి లొకేషన్స్. మాకు ఇక్కడ తెలియని ఏంటంటే అసలు ఎలా వెళ్ళాలి. 2 రూట్లు ఉన్నాయి. ఇక్కడ మనుషులు కూడా సరిగ్గా కనిపించలే, ఉదయాన్నే కదా. ఈ రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చి మంచి ఎలా ఉందక్క? చిన్న చలి లేదండి అసలు. మొత్తం హెయిర్ అంతా ఒక విధంగా అయిపోయింది. ఇప్పుడు వెళ్తాము కాసేపట్లో. ఎండ వచ్చేసింది మేము వచ్చే లోపల. మాకు చెప్పుంటే ప్రిపేర్ అయ్యిండే వాళ్ళు ఈ ఘాట్లు ఉంటాయని. మాకు అసలు ఘాట్లు ఉన్నాయని తెలియదు, ఏం తెలియదు. రోడ్ అని చెప్పి వచ్చేసాము. ఆగ ఒక్క సెకండ్. ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఇదేందో బుజ్జి పార్క్ లాగుంది. అలైవ్ గార్డెన్స్ అంట. తాజ్మహల్ ఇన్ లంబసింగి. తాజ్మహల్ అంట అది. బాగుంది. నేను అట్ట రియల్గా చూడలే, ఇదే బాగుంది నాకు. అంటే నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇదే చూస్తున్నా ఫస్ట్ టైము. ఇది బాగున్నట్టు అనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న టెంట్లు లాగా ఉన్నాయి. ఇంకోటి మాకు తెలియదు ఏంటంటే వ్యూ పాయింట్ ఒక్కడు కూడా అడ్రస్ చెప్పట్లేదు. మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. వ్యూ పాయింట్ అసలు ఎవ్వరు చెప్పట్లేదు అక్క. ఒకరేమో జీబులు వస్తాయంటారు. నాయన భలే ఇబ్బందిగా ఉంది. మా అక్క చూసారా, ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంది. కాదండి, చూడండి ఆడుందో, జీబులో ఉంది. మొత్తానికి ఒక జీబు వెళ్తుంటే పైకి
ఆ జీప్లో మాట్లాడాము. మొత్తానికి మా అక్క వచ్చేసింది, కానీ డిసప్పాయింట్లో ఉంది. ఒకసారి ఓవరాల్ వ్యూ చూడండి. సూర్యుడు వచ్చిన తర్వాత వచ్చామండి ఇక్కడికి. మేము ఎప్పుడో 4కి బయలుదేరి 4 గంటలకు బయలుదేరాం. ఒక అడవిలో ఇరుక్కున్నాం మేము, చింతపల్లి ఫారెస్ట్. ఇదండి లంబసింగి వ్యూ పాయింట్. లంబసింగి ఇది అన్ సీజన్, ఎండాకాలంలో ఎలా ఉంటుందో అది. ఓకేనా? ఈ తిప్పలు 4 గంటలకు లేచి నిద్ర లేకుండా కూడా తెలియదు మాకు. అసలు ఇటొచ్చాయి. బాగుందండి. మామూలుగా అన్ సీజన్లో అయింటే సూపర్గా ఉండేది. సీజన్లో ఓకే సారీ సీజన్లో అన్ సీజన్లో అంటున్నా. ఇదే లంబసింగి మొత్తం. కానీ చాలా లాంగ్ ఉంది. ఇంకోటి పెద్ద టాస్క్ ఏంటంటే ఆ జీపులో రావటం సర్కస్ చేసినట్టుంది. పెద్ద సర్కస్. మీకు వీడియోస్ పెడతాను. మా తమ్ముడు కిందే చెప్పాడు వద్దని. నేను నేనేందంటే అదిగో ఆ రోడ్లో వచ్చినప్పుడు అక్క ఆడ తీసేద్దాం వీడియో, ఇదే వీడియో అంతా అని చెప్తే లేదు. ఇప్పుడు 500 ఆ జీప్కి, రాను పోను 500 రూపాయలు. మళ్ళీ ఎంట్రీ టికెట్ ఒకటి. సురుమా వచ్చేసాడు. ఇదండి ఓవరాల్ లుక్. ననక్క ఇప్పుడు ఏం చెప్తావు ఎండాకాలంలో వచ్చే వాళ్ళకి, లంబసింగి వాళ్ళకి? రావద్దండి, డబ్బులు వేస్ట్, జర్నీ వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్టే. ఓకేనా? వద్దా? ఇది పరిస్థితి. మామూలుగానే ఉంది, ఏం లేదు ఇక్కడ. అవునండి, కానీ చల్లగా ఉంది ఇందాక దాకా. ఇప్పుడు ఎండ వచ్చేసింది, వేడి కూడా వచ్చేసింది. అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది, వీడియోలో కనిపించలేదు. ఆడ లేదండి, మీరైతే రానవసరం లేదు. ఎండాకాలంలో ఎలా ఉంటుందని చెప్పి చూపిద్దామనే మా ప్లాన్ ఇది. ఫస్టే అనుకున్నాను నేను, ఆ అన్నవరం ఈ వీడియోస్ అన్నీ తీసినప్పుడు అనుకున్నాను ఇట్లా కూడా ఒకటి చేద్దాం అక్క అంటే, పర్లేదు చేద్దాం అన్నది. కానీ మేమేంటంటే అన్ సీజన్ లో కూడా చూపించాలి కదా, అసలు ఎట్లా ఉంటుంది, మేము పోవచ్చా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇవన్నీ ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఈ వీడియో అందరూ సీజన్ లోనే తీస్తుంటారు, మేము మాత్రం స్పెషల్ గా అన్ సీజన్ లో తీస్తున్నాం. ఇంకొకటి వద్దండి, రావద్దండి, డిసప్పాయింట్ అయిపోతారు పాపం. ఇంకొకటి, మేము ఒక చింతపల్లి ఘాట్ అంటే ఫుల్ ఘాట్, అది అక్కడ ఇరుక్కున్నాము. లేకపోతే తొందరగా వచ్చాము. నా తెలిసి తొందరగా వచ్చినా ఇక్కడ ఏం లేదు, కొంచెం లేట్గా ఉంది కాబట్టి ఈ మాత్రం కనిపిస్తున్నాయి. తొందరగా వస్తే అసలు కనపడవు నీకు. ఇదండి పరిస్థితి. లంబసింగి పాలకొండలు, కానీ భలే ఉన్నాయి కొండలు. ఓయమ్మ, కళ్ళు చూసేంత దూరం కొండలే ఉన్నాయి. ఈ కొండలు చూసేదానికన్నా రావచ్చు. అది ఇందాక మనం ఉన్న ఊరు అక్కడ. ఓయమ్మ, అక్కడ మనం ఉన్న ఊరు అది. అది కాదు, అదే సైడ్ ఆడ ఉంటుంది. లేదు లేదు, అదే అదిగో రోడ్డు, అదిగో రోడ్డు అది. అక్కడ ఇంకో ఊరు ఉంది. చాలాసేపు ఉన్నామండి, ఇప్పుడు ఒక 45 మినిట్స్ అయింది వచ్చి. వచ్చేటప్పుడు లొకేషన్ కూడా పెడతాను చూడండి మీరు, ఆ రూట్లు ఎలా ఉన్నాయనేది. షాపులన్నీ క్లోజ్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరేమన్నా వచ్చేటప్పుడు వాటర్ కావాలన్నా తెచ్చుకోండి. ఏం లేవు, ఏం ఉండవు కనీసము. అంటే ఎండాకాలంలో, సీజన్లో అయితే పర్లేదు. అయిపోయింది మాది. కొందరు ఉన్నారు ఆడ ఫొటోస్ కొడతా ఉన్నారు, వాళ్ళు వస్తే వెళ్ళిపోవటమేను. అంతా విలేజ్ అండి, సరువుల వేనం అనే విలేజ్ అంట, బుజ్జి విలేజ్. భలే ఉన్నాయి కొండోళ్ళంతా, కొండ జాతోళ్ళు అంటారు కదా, ఆ టైపు. కనిపించట్లా,
కొంచెం దూరంగా కనిపిస్తుంది, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ఇక్కడ ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు వీళ్ళు. కొండ జాతోళ్ళు కదా వాళ్ళంతే, ఎట్టయినా బతికేస్తారు. మళ్ళాంటి వాళ్ళం అయితే అసలు ఒక్క నిమిషం ఒక్క రోజు కూడా ఉండలేము అక్కడ. కరెంట్ ఉంది, ఎట్లాగుంటారో కరెంట్లు నాయన. రోడ్లు ఎట్టేసారు, కరెంట్లు ఎట్టలాగా. అంత పెద్ద కొండలు కాదక్క ఇవి. వీటికంటే పెద్ద కొండలు ఉంటాయా? అమ్మా నాయన నాకు ఇవే పెద్దవి ఉన్నాయి. ఆడొక రోడ్డు కనిపిస్తుంది, భలే ఉంది, బుజ్జి రోడ్డు. అది ఎక్కడికో ఏమో. ఓకే కిందకి వెళ్దామా? వెళ్ళిపోదాం. కిందకి వెళ్దామని కిందకి వెళ్ళి మీకు ఒకటి చూపిస్తాను, మిస్ అవ్వద్దు ఓకేనా. కిందకు వచ్చేసామండి, ఇది లంబసింగి. ఇవి చూసారా బుజ్జి బుజ్జి ఇల్లులు, భలే ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇది చూడండి, కొండదొర్రాజు అంటే వాళ్ళ బంధువులే ఎవరో అనుకుంటా, దానికి అతన్ని కూడా పెట్టున్నారు, ఐ లవ్ లంబసింగి ఇది పెట్టి. స్ట్రాబెర్రీ ఫార్మింగ్కి వెళ్తున్నాము, అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది కూడా సీజన్ అన్ సీజనే, దానికి కూడా చూద్దాం ఎంతవరకు ఉంటుందో. ఇంతటితో లంబసింగి వీడియో అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎండాకాలంలో లంబసింగి.